హలో ఫ్రెండ్స్, నమస్కారము. వీక్లీ మార్కెట్ అనాలిసిస్, ఎకనామిక్ పొజిషన్స్‌ని మనం కొద్దిగా ఓవరాల్ మార్కెట్స్ చూస్తే పాజిటివ్ తోటి లాస్ట్ 4 వీక్స్ చాలా మంచి ప్లస్ మనకి ఓవరాల్ ఎకనామిక్ సిట్యుయేషన్స్‌లో ఆయిల్ గురించి, యూఎస్ స్టెబిలిటీ ఇన్ ప్లస్ ఎఫ్ఐఐ నుంచి ఎంతవరకు ఎక్స్‌పెక్ట్ చేసు ప్లస్ ఓవరాల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? వన్ బై వన్ చెక్ చేసుకుందాం. ఓవరాల్ మార్కెట్స్ గురించి డెఫినెట్‌లీ లాస్ట్ వీక్ ఆల్‌మోస్ట్ 1% లాస్ట్ 4 వీక్స్ నుంచి పాజిటివ్‌నెస్ చాలా మంచి ఓవరాల్ మార్కెట్స్‌ని డ్రైవ్ చేసే ఈ పాయింట్స్ మనకి క్రూడ్ ఆయిల్. డెఫినెట్‌లీ క్రూడ్ ఆయిల్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండ్ డైరెక్ట్‌లీ దీని మీద ఇంపాక్ట్ అవుతుంది. డైరెక్ట్‌లీ పైన ఫిస్కల్ ప్రెషర్ ఓవరాల్‌గా గవర్నమెంట్‌కి ఎక్కువగా అప్పు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఒకవేళ మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ అనేది బయట నుంచి యెస్, ఇండియా ఈస్ హెవీలీ బారోయింగ్ ఆయిల్. ఆల్టర్‌నేటివ్స్ మనం ఎతుకుతున్నాము. స్టిల్ ఇండియన్ మార్కెట్స్ మంచిది అనేది తెలిసిన. సో, జాబ్స్ యూఎస్ డేటా అనేది కూడా చాలా క్లోజ్‌లీ మానిటర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే యూఎస్ ఎకానమీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీ. సో, ఆ ఇంపాక్ట్ అనేది ఓవరాల్ వరల్డ్‌లో యూఎస్ ఎంప్లాయ్‌మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎఫ్‌పిఐస్ ఇది. సో, చిన్న చిన్నగా మనం ఆ కంటిన్యూయస్‌గా సెల్లింగ్ ఈ గ్రూప్ అనేది చిన్న చిన్నగా తిరిగి వచ్చే అవకాశం అనేది. సో, అది ఎంత వరకు ఉంటది అది తర్వాత. ప్లస్ ఐటీ సెక్టర్ కూడా రికవర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నాను. ఐటీ సర్విస్ రికవర్ అవుతుందంటే డైరెక్ట్‌లీ యూఎస్ ప్లస్ యూరోపియన్ కంట్రీస్‌ని రావాల్సిన బిజినెస్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. సెక్టర్. సో, ఓవరాల్‌గా మనం బ్రాడర్ పార్టిసిపేషన్ మనకు ఫార్మా ప్లస్ ఐటీ మనకి పాజిటివ్‌నెస్ మనం చెప్పుకోవచ్చు. సో, ఆ బేసిస్ మీద మనం ఇక్కడ చూసుకుంటే బ్రాడర్ పార్టిసిపేషన్ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒక సెక్టరే మార్కెట్‌ని పైకి లాగుతుందా? లేకపోతే ఓవరాల్ సెక్టార్స్ మార్కెట్‌ని పైకి మనం చాలా క్లియర్‌గా ఇక్కడ సో, బ్రాడర్ పార్టిసిపేషన్ కాబట్టి మనం లార్జ్ స్కేల్‌లో మార్కెట్ అనేది ఏంటంటే బ్రెడ్త్ తోటి మార్కెట్ గ్రో అవుతుంది. దీంతో పాటు స్మాల్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్‌లో కూడా మూవ్‌మెంట్ మనకు డెఫినెట్‌లీ మంచిదే ఇది. ఎందుకంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ 3 మనకి మూవ్‌మెంట్ మొదలైతే ఓవరాల్ మార్కెట్ పాజిటివ్‌గా ఉన్నట్టు మనకు ఇండికేషన్ తెలుస్తుంది. రూపీ రికవరీ ఇంపార్టెంట్. సో, లాస్ట్ 4 వీక్స్, లాస్ట్ 4 డేస్ నుంచి మనకి స్ట్రెస్ అనేది తగ్గాలి. సో, చాలా చాలా ప్రెషర్ మీద ఉంది ఇండియన్ కరెన్సీ. ఇన్ఫ్లేషన్ ప్లస్ వేరియస్ అదర్ పారామీటర్స్‌తో మనం చూసుకుంటే కరెన్సీ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. సో, ఓవరాల్‌గా 94 ఎగ్జాక్ట్‌లీ లాస్ట్ 4 వీక్స్, 4 డేస్ నుంచి మనం చూసుకుంటే కొద్దిగా ఇక్కడ సింపుల్‌గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎఫ్‌పిఐస్ ఇన్‌ఫ్లోస్ పెరిగితే ఇండియన్ కరెన్సీ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ పెరిగింది. ఇండియా నుంచి బయట వెళ్ళినప్పుడు యూఎస్ డాలర్ రిక్వైర్మెంట్ అనేది పెరిగింది. అందుకోసమే మనకి ఎఫ్‌పిఐస్ ఇండియన్ మార్కెట్‌లో రావాలి. సో, ఆ పాజిటివ్ మనకి కనిపిస్తే దాని ఇంపాక్ట్ మనకి కరెన్సీ మీద కూడా కనిపించింది. కరెన్సీ ఇంకా స్ట్రాంగ్ అవుతది. సో, అది మనకు కావాలి. సో, డాలర్ వీక్ అవ్వాలి మన ఎకానమీ కోసం. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో, రూపీ స్టెబిలైజేషన్ అర్థం చేసుకోవాలి. సో, స్టెబిలిటీ మన ఇండియన్ కాన్ఫిడెన్స్ ఇండియన్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవాలి. సో, ఓవరాల్ గ్లోబల్ సినారియోస్ అనేది మనకి పాజిటివ్‌గా ఎందుకు ఉంటాయి అనేది మనం చెప్పుకున్నామంటే, సో, వెస్ట్ ఏషియా అండ్ క్రూడ్ ఆయిల్ మనకి చాలా చాలా పాజిటివ్‌నెస్ అనేది మనకి అక్కడ మనం పొలిటికల్ టెన్షన్ తగ్గినియి. ప్లస్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా ఓవరాల్‌గా తగ్గినియి. సో, దాని ఇంపాక్ట్ మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్లస్ ఇన్‌ఫ్లేషన్ ట్రాజెక్టరీ మీద కూడా కొద్దిగా ఫిస్కల్ డెఫిసిట్ అనేది. సో, క్లియర్‌లీ మనకి ఇక్కడ ఒక్కొక్క పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మనకి ఇక్కడ, ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఎకనామిక్ పారామీటర్స్ మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది. డెఫినైట్‌లీ నెక్స్ట్ టైమ్ మనం ఎప్పుడైనా మనం పర్టిక్యులర్ న్యూస్ ఏంటంటే దీని మీద ఎంత ఇంపాక్ట్ అవుతుంది.
మనం అర్థం చేసుకోవాలి. దాని ఇంపాక్ట్ ఓవరాల్‌గా మన జీడీపీ మీద ఎంత ఉంటది అనేది గూడా మనం అర్థం. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో, ఎకనామిక్ గ్రోత్ రావాలి, ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఎమర్జింగ్ మార్కెట్ ఇండియా వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్ ఉంటే అప్పుడు మనకి ఎఫ్‌పిఐస్ డెఫినెట్‌లీ పాజిటివ్‌నెస్ తోటుంటది. సో, ఇది చాలా క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలి. యెస్. అరే! మార్కెట్ బాగుంది. మనం వీళ్ళు మార్కెట్‌లో ఒక రేటింగ్ అనేది ఇస్తారు. ప్లస్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఒకసారి కంటిన్యూస్ ఓవరాల్‌గా కార్పొరేట్స్ పాజిటివ్‌నెస్ బిజినెస్ ప్రాఫిట్స్‌లో ఉన్నాయా? బిజినెస్ ప్రాఫిట్స్‌లో వచ్చిందా? అనే విషయం చెక్ చేసుకున్న తర్వాత కి క్లియర్‌గా మనం అర్థం డెఫినైట్‌లీ కూడా మన నంబర్స్ రియల్ జీడీపీ నామినల్ జీడీపీ మనకి రియల్ 7 చాలా మంచి. సో, ఒకప్పుడు ఈవెన్ 7 కన్నా కింద మనం ఎస్టిమేట్ 7 దాటింది చాలా మంచి. సో, ఎందుకంటే గ్రోత్ యాస్పెక్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ అనుకో. సో, ఇక్కడ కాంబినేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఏ సెట్ పాయింట్ మీద మనకి గ్రోత్ మొమెంటమ్ క్యాచ్ అవుతుంది. గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేస్తుందా? లేకపోతే ప్రైవేట్ కన్జంప్షన్ మీద మనకి రికవర్ అవుతుందా? లేకపోతే సర్విస్ సెక్టర్ మొమెంటమ్ అనేది మార్కెట్ ఇస్తుంది. సో, చాలా చాలా అంటే కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం యాస్ ఎ స్టూడెంట్ క్యాచ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాస్ డెఫినైట్‌లీ మనకు ఇన్‌ఫ్లేషన్ ఇక్కడ కూడా కొద్దిగా ఇంపాక్ట్ మనం చూస్తాం. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డెఫినైట్‌లీ మనకి లోవర్ ఎండ్‌లో ఉండయి. ఇక్కడ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ కొద్దిగా ఎలివేటెడ్ లెవెల్స్ మనం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ కొద్దిగా హైయర్ లెవెల్స్‌లో మనం చూస్తాం. ఓవరాల్‌గా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంటే దాని ఇంపాక్ట్ రిటైల్ మీద కూడా మనకి ఇంపాక్ట్ అనేది. సో, అందుకనే మనం చాలా చాలా క్లియర్‌గా నంబర్స్ మీద అందరూ చాలా చాలా ఫాలో అవుతారు. సో, ఇక్కడ కీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ రివర్సల్ ఎక్స్‌పెక్ట్ అవుతుంది. 80 బారెల్స్ కన్నా ఎక్కువగా వెళ్ళే అవకాశం అనేది ఎక్స్‌పెక్ట్ చేసుకుంటున్నాము. రెండోది మనకి మాన్సూన్ డెఫిసిట్ మనకుంది. ఓవరాల్ ఇండియన్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటుంటే దగ్గర దగ్గర 40% షార్ట్ ఫాల్, 30% షార్ట్ ఫాల్ ఇన్ రెయిన్ అనేది మనం ఇక్కడ అంటే డైరెక్ట్ మాన్సూన్ ఇంపాక్ట్ కల్చరల్ అవుట్‌పుట్ అగ్రికల్చరల్ అవుట్‌పుట్‌లో కనిపిస్తుంటే మనకి ఈ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ మీద కూడా ఇంపాక్ట్ అనేది క్లియర్‌గా ఇక్కడ మనకి కొన్ని కనిపిస్తుంది. అది మంచిది కాదు అనేది మనం ఓవరాల్‌గా ఇక్కడ అంటే మన ఓవరాల్‌గా మనం చూసుకుంటే డబ్ల్యూఐ లేటెస్ట్‌గా దాన్ని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 9.68% సో, ఇక్కడ హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది హైయర్ సైడ్‌లో ఉంది. సో, యావరేజ్‌గా మనం ఏదైనా ఆర్‌బీఐ అంటే 4%కి ప్లస్ ఆర్ మైనస్ 2 అనేది చెక్ చేసుకుంటారంటే 4-6% రేంజ్‌లో ఉంటే మంచిది అనేది ఆర్‌బీఐ చెప్పింది. బట్ ఇక్కడ డబ్ల్యూపీఐ ఎలివేటెడ్ లెవెల్స్‌లో మనకి డెఫినైట్‌లీ ఒక కన్సర్నింగ్ పాయింట్ మనం కోసమే ఇన్‌ఫ్లేషన్ ఇంపాక్ట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనకి చిన్న డెఫిసిట్ జోన్ అనేది కూడా మంచి ఇన్ఫర్మేషన్ కాదు ఫర్ ఇన్‌ఫ్లేషన్ నంబర్స్. సో, ఇక్కడ రెపో రేట్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇందాక మనం అది ఆర్‌బీఐ గురించి మనం ప్రతిసారి మాట్లాడుకున్నవి ఏంటంటే ఇన్‌ఫ్లేషన్ ఆర్ గ్రోత్ ఈ రెండిటిని చెక్ చేసుకుంటాడు. సో, కరెంట్ సిట్యుయేషన్‌లో మనకి ఇన్‌ఫ్లేషన్ కొద్దిగా ఇంపాక్ట్ ఉన్నట్టు మనం చూస్తాం. ఆర్‌బీఐ పాలిసీస్ గురించి మనం మాట్లాడుకుంటుంటే 5.25 రెపో రేట్. సో, ఈ రెపో రేట్ అనేది మార్కెట్‌లో ఉన్న రేట్స్‌ని డిఫైన్ చేసి పెరిగింటే మన హోమ్ లోన్స్, మన కార్ లోన్స్ పెరుగుతాయి. పర్సనల్ లోన్స్ కాస్ట్ అనేది పెరిగిద్ది. తగ్గితే ఓవరాల్‌గా మనం చెప్తున్న ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. బట్ ఇక్కడ రూపీ డిప్రిసియేషన్ ప్రెషర్ మనకి చిన్న చిన్నగా చాలా ఇంపాక్ట్ అవుతుంది. ప్లస్ ఓవరాల్‌గా పాలిసీ అనేది మనకు డీటెయిల్స్ చూసుకుంటే డెఫినైట్‌లీ ఇన్‌ఫ్లేషన్ అనేది తగ్గటం మంచిది. స్టెబిలైజేషన్ గురించి మనం కూడా మంచి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కొన్ని డేటాస్ మనం ఇక్కడ దానివల్ల మీకు ఐడియా వచ్చింది. ఓవరాల్ ఏంటి? సో, మనకి ఫిజికల్ డెఫిసిట్ మనం చూసుకుంటే అది 1.2 లాక్ క్రోర్స్
ఓవరాల్‌గా బడ్జెట్ 9.6%. సో, సో చాలా చాలా ఎక్కువగా మనకిక్కడ కనిపిస్తుంది. సో, డెఫిసిట్ లేదా మనకి అది బ్యాలెన్స్ అవుతది. ఇంక మనకి ఓవరాల్‌గా ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా టైమ్ ఉంది. దాన్ని ఓవరాల్‌గా ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తారు అనేది మనకిక్కడ తెలిసిద్ది. బట్ ఇది అన్ని ఇన్ఫర్మేషన్స్ ఓవరాల్‌గా మార్కెట్‌ని నెగెటివ్‌గా తీసుకెళ్ళిద్ది. కోసమే మనం ఈ సో, ఏ విధంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్, ఎంఐ, సర్విస్ ఆర్ కాంపోజిట్ 2 మనకి పాజిటివ్‌నెస్ అనేది మనకిక్కడ కనిపిస్తుంది. సో, చాలా చాలా ఇంపార్టెంట్. సో, జూన్, మే మనం 2 చెక్ చేసుకుంటే కొద్దిగా పాజిటివ్‌నెస్ అనేది మనకి మార్జినల్లీ పెరుగుతున్నట్టు మనకిక్కడ తెలుస్తుంది. సో, ఈ 2 మనకి చిన్నగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిందేంటంటే పాజిటివ్‌నెస్ పెరుగుతూ ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపోజిషన్ ప్లస్ సర్విస్ 2 మనకి కంపోజిట్ పీఎంఐ అనేది ఉంటుంది. మొమెంటమ్ అను జీడీపీ పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే సర్విస్ అనేది మనకి ఈ నంబర్ మనకి చెప్పింది. సో, టెక్నికల్ వ్యూస్ మనం చూసుకుంటే ఓవరాల్‌గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం ఇంకా సపోర్ట్ లెవెల్స్ ఈ రేంజ్ మనకు చూపిస్తుంది. బట్ ఓవరాల్‌గా మనకి డిసైసివ్ క్లోజింగ్ మనకి దేని మీద వస్తుందంటే మనకి పాజిటివ్‌నెస్ అనేది మనం చూస్తాం. అంటే మార్కెట్స్ ఓవరాల్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి. జోన్ బ్రేక్ అవ్వాలి ఫస్ట్ పాయింట్. రెసిస్టెన్స్ బ్రేక్ అయితో పాటు మన వాల్యూమ్స్ కూడా మనకు 2 కనిపిస్తే మనం ఓవరాల్ నెక్స్ట్ వీక్ పాజిటివ్‌నెస్ అనేది సస్టైన్ ఉంటది అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా సెక్టార్ వైస్ మనం చూసుకుంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఒక క్రూషియల్ సెక్టర్ అనేది మనం చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ పెర్ఫార్మన్స్ చాలా చాలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ మనం ఆల్రెడీ మనం చూస్తాం. సో, ఇక్కడ ఈ మానిటర్స్ మనం తెలుసుకోవాలి. క్రెడిట్ గ్రోత్ పెరుగుతుంది. లోన్స్ అనేది లోన్ బుక్ పెరుగుతుంది. అసెట్ క్వాలిటీ అనేది కూడా చిన్న చిన్నగా అన్నాము. సో, ఓవరాల్‌గా బ్యాంకింగ్ గూడా మనకి స్ట్రెంత్ మనకి కనిపిస్తుంది. ఓవరాల్ ఇండస్ట్రీ పాయింట్స్ మనం ఆహ్, ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తూ మనకిక్కడ క్లియర్‌గా అర్థం. సో, మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ మనం ఓవరాల్‌గా దీంట్లో గూడా అవుట్ పెర్ఫార్మన్స్ మనం బెంచ్‌లోను. సో, డెఫినైట్లీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ చాలా మంది ఈ పర్టిక్యులర్ కంపెనీస్‌నే ప్రిఫర్ చేస్తారు. సో, అలాంటి వాళ్ళకి మొమెంటమ్ అనేది ఒక పాజిటివ్ 3 పాయింట్స్ మనం సో, ఎర్నింగ్ సీజన్స్ మనకి చాలా చాలా ఇవన్నీ డీటెయిల్స్ మనం కంటిన్యూయస్‌లీ కావాలి. సో, మనం ఏ కంపెనీని మనం చూస్తున్నామో, ఆ కంపెనీ రెవెన్యూస్ ఎలా ఉండయి? మార్జిన్స్ ఏ విధంగా ఉండయి? ఆర్డర్ బుక్స్ స్ట్రెంత్ మనం ప్లస్ బ్యాంకింగ్ సెగ్మెంట్ చూస్తే ఇవన్నీ పారామీటర్స్ మీద ఫోకస్ చేయాలి. ఇవన్నీ బేసిక్ క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్ యాస్పెక్ట్స్ మీద మనం ఈ డేటా అనేది మనం క్రాస్ చెక్ సో, ఇది గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం చూసుకుంటే ప్లస్ ఓవరాల్ మేనేజ్మెంట్ ఏ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తుంది కంపెనీ రిలేటెడ్ ఇవన్నీ మనం ఇండివిడ్యువల్ స్టాక్స్ తోటి మనం చెక్ చేసుకుంటా ఉండాలి. పాజిటివ్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ వీక్‌లో లో క్రూడ్ ఆయిల్ మంచిది. ప్లస్ ఎఫ్‌పిఐ మళ్ళీ తిరిగి ఇండియాకొస్తది. రూపీ స్టెబిలైజేషన్ సో, ఆల్‌మోస్ట్ 95 దాకెళ్ళింది. మనం చూస్తున్నాము. ఐటీ ఫార్మా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూఎస్ మార్కెట్ పాజిటివ్ ఉంటే ఐటీ ఫార్మా మీద మనకి పాజిటివ్‌నెస్ బట్ ఓవరాల్ పాజిటివ్‌లీ మనకి మార్కెట్ అనేది కూడా పెరుగుతున్నట్టు మనం ఇక్కడ ఉన్నాము. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ రివర్సల్ క్రూడ్ ఆయిల్ ఇందాక మనం చెప్పుకున్నట్టు 72 ఉన్నది 78, 80 వెళ్ళే అవకాశం అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తాం. రూపీ కూడా కొద్దిగా ప్రెషర్ ఫీల్ అవుతది. ఇందాక మనం చెప్పుకున్నట్టు సూన్ ఇంపాక్ట్ కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే రెయిన్ ఫాల్ చాలా అది చాలా చాలా క్లియర్‌గా మనం యూఎస్ ఏ విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ అనేది మనం ప్లస్ కన్సిక్యూటివ్‌లీ 4 వీక్స్ మనకి గెయిన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఇది ఎఫెక్ట్ మనం మార్కెట్స్ డెఫినెట్‌లీ ప్రతి ర్యాలీ తర్వాత వెళ్తారు 5% సో, అది ప్రాఫిట్ బుక్ మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు పర్టిక్యులర్ వీక్‌లో. సో, ఓవరాల్‌గా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఏంటంటే పానిక్ బయింగ్ అనేది మనం అవాయిడ్ చేయాలి. ఎస్ఐపీస్ కంటిన్యూ చేసుకుంటా వెళ్ళండి. ప్లస్ క్వాలిటీ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేసుకొని మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు మనం మనం ఉన్న స్టాక్స్ ఫండమెంటల్స్ ఒకసారి చెక్ దాకా మనం ఆల్రెడీ మన పారామీటర్స్ ఆ పారామీటర్స్ చెక్ ఆ డిప్ దొరికినప్పుడు మీరు మళ్ళీ ఫర్దర్‌గా కొనుక్కోవాలి. ఆ పర్టిక్యులర్ స్టాక్ ప్లస్ కాన్సంట్రేషన్ రిస్క్ కంప్లీట్‌లీ స్మాల్ క్యాప్ మీద థీమాటిక్ ఫండ్స్ మీదే మీ డబ్బు కాకుండా ఓవరాల్‌గా ప్రాపర్ అసెట్ ఆర్ డైవర్సిఫికేషన్ ఫోకస్ పోర్ట్‌ఫోలియోని ఇంకా డిప్ ఉన్నప్పుడల్లా కరెక్షన్
కాంట్రిబ్యూట్ చేసుకోండి. చాలా చాలా సో, యాక్టివ్ ట్రేడర్స్ చేయాల్సింది స్టాప్ లాస్ స్ట్రిక్ట్‌లీ ఫాలో అవ్వండి. ఓవర్ ట్రేడింగ్ ఇది చేయకుండా మీరు సెలెక్టివ్‌గా కొన్ని పాయింట్స్ మీద ఫోకస్ వెళ్ళాలి. ఇండెక్స్ లెవెల్స్ మీద మీరు ప్లాన్ జేసుకోవాలి. వేరియస్ సెక్టర్స్ రొటేషన్ జరుగుతూ ఉంటది. ఆ రొటేషన్‌ని కరెక్ట్‌గా క్యాచ్ చేయాలి. కన్ఫర్మేషన్ ఇప్పుడే మీరు సాటర్‌డే, సండే స్టడీ చేసిన నంబర్స్ మీదే మీరు వర్క్ సో, డెఫినైట్‌లీ చాలా చాలా ఎందుకంటే ఇది చేయకపోవటం వల్ల మనం మనరి మార్కెట్ లాస్ట్ 4 వీక్స్ మార్కెట్ పొజిషన్‌లో ఉందా మనం ఇవాళ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత మార్కెట్ కరెక్షన్ మోడ్‌లో ఉంటది. ఇందాక ప్రాఫిట్ బుకింగ్ ప్రెషర్ ఎక్కువవుతది. సో, ప్రెషర్ వచ్చినప్పుడు మార్కెట్‌లో మనం కరెక్షన్ చూస్తాం. వైల్డ్ కరెక్షన్. వైల్డ్ కరెక్షన్ మీ ఓవరాల్ క్యాపిటల్ అనేది తీసేసేది. కోసమే విషయాలు చాలా క్లియర్ చేసుకొని ఓవరాల్‌గా మనం మార్కెట్స్‌లో గుర్తుంచుకోవాల్సిన లెవెల్స్, ప్రిన్సిపల్స్ మిస్ అవ్వకూడదు. ప్లస్ మాక్రోస్ లెవెల్స్ కంటిన్యూయస్‌లీ మీరు రేస్ చేసుకుంటా ఉండాలి. ప్లస్ అర్థం చేసుకుంటే ఓవరాల్‌గా ఒక ఎడ్యుకేషనల్ యాస్పెక్ట్స్‌గా మార్కెట్స్‌ని మనం ఏ విధంగా చూడాలి, ఎంత దూరం దాకా ఎంత డీప్‌గా మనం విషయాన్ని అర్థం చేసుకుంటే ఎందుకంటే చేస్తున్నాము. ఆ ఇన్వెస్ట్‌మెంట్ రిజల్ట్ పాజిటివ్‌గా ఆలోచన. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ